ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అని అంటారు. ఈ రోజున గురువులను పూజించి గౌరవిస్తారు. గురు పౌర్ణిమ రోజునే వ్యాస మహర్షి జన్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతుంది. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చాతుర్మాస్యాలలోని తొలి పౌర్ణిమ గురు పౌర్ణిమ. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురు పూజ శ్రేష్టమైనది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి ఒక చక్కని ప్రాచీన కథ ఉంది. పూర్వం వారణాసిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయస గోత్రం గల ఆ బ్రాహ్మణుని యొక్క పేరు వేదనిధి. ఆయన భార్య వేదవతి. వీరిద్దరూ ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తున్నారు. వారు సంతానం కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా వారికి సంతానం మాత్రం కలగలేదు. ఇలా ఉండగా ఒకనాడు వేదవిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకొని ఎలా అయినా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు 1000 కళ్ళతో వెతకనారంభిస్తాడు. ఒకరోజు నదీ తీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే వేదనిధి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకొని కసరి కొడతాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రం వదలకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను, అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డు వైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరతీసి, నా యొక్క రహస్యం మాత్రం ఎవరికీ తెలియకూడదు, ఇంతకీ నీకు ఏమి కావాలో కోరుకో అంటాడు. మహానుభావ, రేపు నా తండ్రి గారి పితృకార్యము, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక అని చెప్తాడు. అందులకు మహర్షి అతని ఆహ్వానానికి అంగీకరిస్తాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకి గంగానదీ తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవాన్ని ఆ దంపతులు ఎంతో ఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనంతరం వారు దేవతార్చనకు సాలగ్రామం, తులసీ దళాలు, పూలు, మున్నగు పూజా ద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధపరచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటారు. మేము నోయని నోము లేదు, చెయ్యని వ్రతం లేదు, అయినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు. ఓ ఆదర్శ దంపతులారా, అందులకు మీరు చింతించవలసిన పని లేదు. త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్ర సంతతి కలిగి మీరు చక్కని సుఖజీవనంతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణు సన్నిధాన్ని పొందగలరు అని ఆశీర్వదించి తిరుగు ప్రమాణమవుతున్న వ్యాస భగవానునితో, ప్రభు, తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి ప్రశ్నిస్తాడు. దానికి వ్యాస మహర్షి బదులుగా, ఓ భూసరోత్తమ, నన్ను మరల మరల దర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను. అందులకు నన్ను మీరు ఎలా దర్శించగలరో చెప్తాను వినండి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసముల యొక్క గూఢార్థాలను ఉపదేశిస్తూ ఉంటారో అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన వ్యక్తిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించవలెను. అట్టి పౌరాణికులందరిలోనూ నేను ఎల్లప్పుడూ ఉంటాను. అదే కాదు, ఎవరైనా సరే గత కల్పాలలో జరిగిన చరిత్ర, విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం, పురాణ గాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే వారికి నా